హార్వెస్టింగ్ మెథడ్, హ్యాండ్ పికింగ్. యాక్చువల్గా బ్లేడ్ మెథడ్ వాడాలి. బ్లేడ్ మెథడ్ అంటే దాపోలి మెథడ్ అంటే కింద చిక్క ఉంటుంది, పైన బ్లేడ్ ఉంటుంది, టక్కన కట్ చేస్తుంది. తొడి మెథడ్ రావాలి. రాసిన తర్వాత లేటెక్స్. మన చెట్ల మీద మచ్చ పడితే వేసుకుంటామా? అట్లాగే ఆ మచ్చ ఉంటే మామిడికాయలు కొంటారా? ఆ మచ్చ పోవాలంటే ఏం చేయాలి? బ్లేడ్తో కట్ చేయాలి, డీశాపింగ్ చేయాలి. మనకు డబ్బు రావాలంటే డీశాపింగ్ చేయాలి. డీశాపింగ్ అంటే సొనాంత గారుతుంది. సొనాంత గారిన తర్వాత ట్రీట్మెంట్, వాటర్ ట్రీట్మెంట్ చేయాలి. నెక్స్ట్ తర్వాత పోస్ట్ హార్వెస్ట్ హ్యాండ్లింగ్, సార్టింగ్, గ్రేడింగ్. సార్టింగ్ గ్రేడింగ్ సింపుల్ అండి. బట్టలు మడత పెట్టుకుంటాంగా, చిన్నవి ఒక సైజులో మడత పెడతాం, పెద్ద ఇంకో సైజులో మడత పెడతాం, ఇంకొక సైజు. ఇది కూడా అంతే. టెంపరేచర్ కంట్రోల్, టెంపరేచర్ రైట్నింగ్ ఇంత ఉండాలి, 18 to 24. ఎక్కువ పోతే కుదరదు. నెక్స్ట్ స్టోరేజ్. ఎక్కడ స్టోరేజ్ చేయాలి? హ్యూమిడిటీ, స్టోరేజ్, హ్యూమిడిటీ. లాంగ్ టర్మ్ స్టోరేజ్, మ్యాంగో షుడ్ బి స్టోర్డ్ ఇన్ కూల్ టెంపరేచర్, టిపికలీ బిట్వీన్ 12 to 14. 12 to 14 అయితే 2 వారాలు ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా కేర్ఫుల్ తీసుకోవాలి. వైబ్రేషన్, కదలకూడదు, ఇది అది అంతా కేర్ఫుల్ ఉండాలి. షిప్పింగ్ మెథడ్, ట్రాన్స్పోర్ట్. డిసీజ్ అండ్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్. ఫంగల్ డిసీజ్, యాంథ్రాక్స్ అంటాం, మచ్చలు వస్తాయి. దానికి ఏం చేస్తాం? భావిస్తే ఆకుల మీద మచ్చ, వర్షాకాలంలో ఆకుల మీద యాంథ్రాక్స్ అంటే దాన్ని పచ్చి కన్ను తెగులు అంటాం. ఇట్ విల్ కాల్ యాజ్ ఏ యాంథ్రాక్నోస్ ఇన్ తెలుగు. ఇట్ ఇస్ కాల్ యాజ్ ఏ పచ్చి కన్ను తెగులు. అవి వర్షాకాలం వస్తాయి. వర్షాకాలం వచ్చినప్పుడు స్ప్రే చేయాలి. స్ప్రే ఏంది? భావిస్టిన్ కానీ మన కార్బనిజం కానీ స్ప్రే చేయాలి. అయితే కాయ తెంపేసినాక కూనింగ్ మస్ట్. కూనింగ్ ఇచ్చినాకనే బలం ఇవ్వాలి. మనం ఈ మొత్తం ఉంచుకుంటే చుండ్రు పడుతుంది. ఆకులన్నీ పీల కొమ్మలు, ఆ కొమ్మలు, ఆల్ బ్రాంచెస్ విల్ లీవ్డ్ which are touching to the ground. అండ్ సెంటర్ కొమ్మ తీయాలి, నేలబారు కొమ్మలు తీయాలి, అడ్డదిడ్డ కొమ్మలు తీయాలి. స్క్రాచింగ్ బ్రాంచెస్ అన్నీ తీసేసి మంచిగా చేసి ఎరువులు వేస్తే మంచిగా ఉంటుంది. కత్తిరింపులు చేస్తే, ప్రూనింగ్ చేస్తే 80% పెస్ట్ అండ్ డిసీజెస్ కెన్ బి అవాయిడ్. కన్క్లూజన్, ఎఫెక్టివ్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ఎసెన్షియల్ టు ఎన్షూర్ దట్ mango reaches the consumer in optimal condition. Practices like proper harvesting techniques, temperature control, ripening management, disease control are critical for maintaining quality and reducing the loss. By following these steps, the mango producer can enhance the shelf life, marketability and profit to the job they produce. ఇవన్నీ చేస్తే మీకు లాభాలు బాగా వస్తాయి.